ఈ సినిమా ఎన్నో అవమానాలు పడ్డా, ఎంతో మందితో మాటలు పడ్డా, నాకు తక్కువ స్థాయి ఉన్నలతో కూడా నేను మాటలు పడ్డా, కానీ అల్టిమేట్ గా మాట్లాడింది సినిమా మాత్రమే. అంటే ఆ రోజుల్లో ఉద్యమం టైంలో శంకరన్న తీసిన జై బోలో తెలంగాణ ఎలా ఊపిరినిచ్చిందో, మళ్ళీ ఉద్యమం తెలంగాణలో మొదలైంది. నా చోటా కేసీఆర్, కేశవచంద్ర రమమత్ మళ్ళీ ఉద్యమానికి దారితీస్తుంది డెఫినెట్. నేను ఒక తెలంగాణ కళాకారుడు ముద్దు బిడ్డగా ఈ సినిమా నేను కేసీఆర్ సార్కి బహుమతిగా ఇస్తున్నాను. కష్టం, ఆ కష్టంలో బాగా గుర్తు చేసుకునే కష్టం అవమానాలే. ఈడే తీస్తాడు, ఈడేం చేస్తాడు, ఈడు తీయగలడా అంటే బయట వాళ్ళు అయితే ఓకే, కానీ మన వాళ్ళని మనల్ని అంటారు. అది కొంచెం బాధ అనిపించింది. అల్టిమేట్ సినిమా మాట్లాడుతుంది, మనం కాదు కదా మాట్లాడేది. ఈ రోజు మీరే చెప్పాలి, మీరే చెప్పాలి ఎట్లా అనిపించింది మీ కష్టం. నా సినిమాని ఆపాలని ఎంత ప్రయత్నం చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్. దీపా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ శ్రీనివాస్ గౌడ్ గారికి నా జన్మాంతం రుణపడి ఉంటా. తమ్ముడు నీ కోసం నేను చేస్తున్నా. ఈ సినిమా చూడకుండానే ఆయన చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకవేళ కనుక ఈ సినిమాని ఆపాలంటే ఈ సినిమాని నేను బండికి వేసుకొని, అప్పట్లో సినిమా బండ్లను ఉండేవి, ఎలక్షన్స్ రాబోతున్నాయి, తాండా తిరిగి నా సినిమా మీరు చూసే టైంలో ప్రతి ఒక్క సీన్ కూడా ఎమోషనల్ అయ్యారు. అంటే అంటే 14-13 నెలల కష్టం ఉన్నాయి. అంటే బిడ్డని 9 నెలలే మోస్తాము. ఆ పెయిన్ ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటలు ఉంటది. ఈ పెయిన్ భరించడం అంటే అది మామూలు పెయిన్ కాదు. రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయి, డబ్బుతో కూడుకున్న ఇది. మనం ఎత్తిచ్చినా కూడా నీళ్ళతో ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు. సినిమా ఇది అయిపోతే అది అయిపోతే ఇది. చివరికి మనం లాస్ట్ కి సినిమా అయిపోయిన తర్వాత ల్యాబ్ లో కూడా మనకి డబ్బు లేకపోతే ల్యాబ్ లో కూడా ఇవ్వాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అది కట్టి ఆ టెన్షన్ నుంచి సినిమా థియేటర్ దగ్గరికి తీసుకురావాలి అంటే ఎంత బాధపడాలి, ఎంత మంది సహకరించాలి. నాకు ఈ సినిమాకి నేను కాదు హీరోని, నేను ముందటి చెప్తున్నా. ఫస్ట్ వన్ ఆల్ ది హీరో ఎవరనంటే గరుడవేగ అంజీ గారు, మా డైరెక్టర్ అంజీ గారు. దీనికి నిజమైన హీరో గరుడవేగ అంజీ గారు. రెండో హీరో ఎవరు ఉన్నారంటే మా అన్న చరణార్జున్ అన్న చెప్తున్నాను. ఆయన పాటతో నా సినిమాకి ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. మూడో హీరో అంటే నా స్నేహితుడు, 12 ఏళ్ల పాటు నాతో సావాసం ఉండి, 12 ఏళ్ల పాటు జబర్దస్త్ లో నాకు కష్ట నష్టాల్లో అన్నిటికీ ఉండి, నా కోపాన్ని, నా ప్రేమని, నా ఆత్మీయతను, నా అనురాగాన్ని తట్టుకొని నాకు ఈ సినిమాకి నేను ఇచ్చానో ఇయ్యలేదో డబ్బు నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఎంత తీసుకున్నాడో నాకు తెలుసు, ఆయనకి తెలుసు. నా డైలాగులు ఈ రోజు సినిమా థియేటర్ అంటే కేవలం బికాస్ ఆఫ్ కాంగ్రెస్ ఉన్నాయి చాలా. ఏడవాలి బ్రో, నేను ఫస్ట్ వెనక చేసి పడేసారు. నేను ఒకటే అనుకున్నా, ఈ సినిమా మీరు ఫస్ట్ జరగాలి కదన్నా, జరగండి. ఎక్కువ అక్కని కష్టపెట్టి